మామ చాలా రోజుల తర్వాత బిఆర్ ర్యాంకుడు సోలోలో ఇద్దరు టీమప్ అయ్యారు. మ్యాటర్ ఏంటంటే గేమ్ స్టార్ట్ అవ్వగానే మనకి ఫస్ట్ టైం మిల్ వచ్చింది మామ. నేను నేరుగా మిల్లో ల్యాండ్ అయిపోయాను. ఇక్కడైతే ఒక 5 కిల్లులు కొట్టుకున్నాను. ఇక్కడ ఎనిమిస్ లేరు, వేరే ప్లేస్ కి వెళ్ళిపోదాం అనే మూమెంట్ లో దూరంగా ఒక కార్ వెళ్తుంది మామ. నేను ఇక్కడ నుంచే దాన్ని అయితే బ్లాస్ట్ చేసేసాను. ఇంకా ఆ కార్ అమ్మడికి వెళ్ళి చూస్తే కారు బ్లాస్ట్ అయిపోయింది. గ్లివాల్స్ చేస్తున్నారు కానీ ఎనిమి కనిపించట్లేదు. బాగా చూసుకున్నట్లయితే అతనైతే ఇక్కడ సముద్రంలో క్యాంపింగ్ చేస్తున్నాడు. పాపం మనోడు న్యూ ప్లేయర్ అనుకుంటాం మామ. అక్కడ ఏం పడిపోద్దని తెలిసినట్లేదు. వెళ్ళి అక్కడ దాక్కున్నాడు, ర్యాంక్ పుష్ చేస్తున్నట్టున్నాడు. నాకైతే అతన్ని కొట్టాలనిపించలేదు. నేను అందుకే అతనితో టీమప్ చేశాను. ఇంకా మనోడు కూడా నాతో టీమప్ అయిపోయాడు. అండ్ అతను నన్ను కొట్టాస్తాడేమో అనుకున్నాను కానీ లాస్ట్ వరకు నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క బుల్లెట్ కూడా కొట్టలేదు. ఇంకా మేమిద్దరం కలిసి ఆడుకుంటా ఉన్నాం. లూట్ షేర్ చేసుకుంటూ, మెడికెట్లు షేర్ చేసుకుంటూ, ఇంకా ఇద్దరం కలిసి అటాకింగ్ చేసుకుంటా ఉంటే మా ఇద్దరిని ఒక పర్సన్ కొట్టాడు మామ. ఫస్ట్ అయితే మమ్మల్ని కొట్టడానికే ప్రయత్నించాడు. తీరా లాస్ట్ కి మా టీమప్ ని చూసి అతను కూడా మాతో టీమప్ చేశాడు. ఫైనల్లీ మేము ముగ్గురం ఫ్రెండ్స్ అయిపోయాము. చాలా రోజుల తర్వాత బిఆర్ ర్యాంకుడు సోలోలో ఒకరితో టీమప్ చేయడం ఓకే, ఇద్దరితో టీమప్ అయ్యాను. ఎక్కడ చూసినా టీమప్ చేసి వెంటనే కొట్టేసే ఈ రోజుల్లో వీళ్ళిద్దరూ నన్ను ఎంత బాగా నమ్మారంటే వేరే పర్సన్ వచ్చి నన్ను కొడుతుంటే వాళ్ళు గ్లూవల్ వేసి మరి నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ హెల్త్ తగ్గినప్పుడు మెడికెట్లు కూడా ఇస్తున్నారు. మేము ఎంత మంచిగా ఫ్రెండ్స్ అయినా లాస్ట్ కి బుయా మాత్రం ఒకరికే వస్తుంది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట క్లైమాక్స్ లో ఇలా జరగద్దని. ఎందుకంటే బుయా మాత్రం మా ముగ్గురులో ఒకరికే వచ్చింది. కానీ మిగతా ఇద్దరు ఎలా చనిపోయారో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకీ బుయా ఎవరికి వచ్చింది, మిగతా ఇద్దరు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చింగా ఉంటది. వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నచ్చుతుంది మామ.